ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించడానికి చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 14 అర్ధరాత్రి ప్రయాగ్రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్లే హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందినవారు. ఈ భక్తులు సంగమ స్నానం కోసం మహాకుంభమేళా వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మరో 19 మంది భక్తులు కూడా గాయపడ్డారు. ఈ భక్తులు మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాకు చెందినవారు. వారణాసి వెళ్లడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిని రామ్నగర్లోని సిహెచ్సిలో చేర్పించారు. అక్కడ వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు. సాక్షుల కథనం ప్రకారం బస్సు పక్కకు వెళ్తుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో చాలా మంది నిద్రపోతున్నారని, అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం తమకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిందని బస్సులో ప్రయాణిస్తున్న రాడ్మల్ అనే భక్తుడు తెలిపాడు. ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.